బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్లుగా హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మధ్యాహ్నం 12:45 ఆయన మృతి చెందినట్లుగా తెలిపాయి. ఈ నెల 14న అనారోగ్యంతో ఏఏజీ హాస్పిటల్లో చేరారు రామ్మూర్తి నాయుడు. ఇప్పటికే ఏఏజీ హాస్పిటల్కు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. మరికొద్దిసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన నారావారిపల్లెకు తరలించనున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న నటుడు నారా రోహిత్ కూడా రామ్మూర్తి నాయుడు కుమారుడే. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సో దీన్ని హాస్పిటల్ వర్గాలు కూడా అధికారికంగా ప్రకటించాయి. అయితే మధ్యాహ్నం 12:45 ఆయన మృతి చెందినట్లుగా హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. 14న ఆయన అనారోగ్యంతో ఏఏజీ హాస్పిటల్లో చేరడం జరిగింది. అప్పటికే ఏఏజీ హాస్పిటల్కు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన్ని చూడడానికి వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మరికొద్దిసేపట్లో అయితే ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఏఏజీ హాస్పిటల్ దగ్గర నుంచి మా ప్రతినిధి హేమ లైవ్లో జాయిన్ అవుతున్నారు. హేమ, ప్రజెంట్ ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు ఆయన్ని స్వగ్రామానికి తరలించే అవకాశం కనిపిస్తుంది? కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఏమైనా చెప్తూ ఉన్నారా ఏంటి? కాసేపటి క్రితమే ఏఏజీ ఆసుపత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చేరుకున్నారు. యాక్చువల్లీ వేరే ప్రోగ్రామ్స్లో ఎంగేజ్ అయినప్పటికీ కూడా తన తమ్ముడికి ఇలా జరగడంతో వెంటనే హుటాహుటిన ఏఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఏఏజీ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా చేరుకున్నారు. కాసేపటి క్రితమే అటు ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పురంధేశ్వరి, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయం నుంచే ఏఏజీ ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం కేవలం కుటుంబ సభ్యులు, మరొక వైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళని తప్ప ఇంకెవరిని కూడా పంపించడం లేదు. పెద్ద ఎత్తున ఇక్కడికి టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా పోలీసులు ప్రస్తుతం లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే 9th ఫ్లోర్లో పార్థివ దేహాన్ని కూడా ఉదయం నుంచి ఉంచారు. ఇక ఇప్పటికీ ఎవరైతే కుటుంబ సభ్యులు కానివ్వండి, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా పైకి పంపించి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా కాసేపటి క్రితం ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది యాక్టర్స్ కూడా వచ్చారు. జీవిత రాజశేఖర్తో పాటు వైపు కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయమే ఈ వార్త తెలిసిన వెంటనే, అంటే మొదటిగా అనారోగ్యం గురయ్యారు అని తెలిసిన వెంటనే అటు నారా లోకేష్ కూడా చేరుకున్నారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి. మరొక వైపు చంద్రబాబు నాయుడు కూడా కాసేపటి క్రితమే నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో ఇక్కడ నుంచి తమ సొంత గ్రామానికి కూడా తరలించనున్నారు. నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే కాబట్టి సంబంధించిన ఇక్కడ నుంచి పార్థివ దేవాన్ని కూడా తరలించనున్నారు. ముఖ్యంగా ఈరోజు తరలించిన తర్వాత కుటుంబ సభ్యులు, భౌతికాయాన్ని అయితే ఉంచనున్నారు. మరొక వైపు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఏజీ ఆసుపత్రి నుంచి పార్థివ దేహాన్ని అయితే స్వగ్రామానికి కూడా తరలించనున్నారు. ఇక
ఏజీ హాస్పిటల్ వాళ్ళు కూడా చాలా అఫీషియల్ గా డిక్లేర్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడికి కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, మరొక వైపు టీడీపీ అభిమానులు కూడా చేరుకున్నారు. నారా రామ్మూర్తి నాయుడు మరణం తెలిసిన వెంటనే కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. కానీ అభిమానులు ఎవరిని కూడా ఇక్కడికి అలో చేయడం లేదు. పోలీసులు కూడా ఉదయం నుంచి భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు. మరొక వైపు ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కూడా కొంతమంది వస్తారు అని ముందుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కి పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అండ్ మోరోవర్ ప్రస్తుతం ఎవరిని కూడా మనం ఏజ్ ఎంట్రన్స్ నుంచి రాజకీయ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళను మాత్రమే ఎలో చేస్తున్నారు. ప్రస్తుతం అందరు కూడా 9th ఫ్లోర్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మరి కాసేపట్లో ఇక్కడ నుంచి పార్థివ దేహాన్ని అయితే సొంత గ్రామానికి కూడా తరలించనున్నారు. అక్కడ రేపటి వరకు కూడా ఉంచి అక్కడ బంధుమిత్రులతో పాటు స్నేహితులు అందరూ వచ్చి చూసిన తర్వాత నారావారి పల్లెలో అయితే అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఉదయం నుంచి కూడా ఇక్కడ నారా రోహిత్ తో పాటు ఇతర నారా రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హేమ. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే దీన్ని హాస్పిటల్ వర్గాలు కూడా అధికారికంగా ప్రకటించాయి. మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లుగా తెలిపాయి. నెల 14న అనారోగ్యంతో ఆయన ఏఏజీలో చేరారు.